నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశం. గంగిపాముల రంగనాయకులు జ్ఞాపకార్థం డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో వారం రోజుల పాటు నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ప్రజల పక్షాన నిత్యం పోరాడే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాదరాజు. భీమవరంలో ఘనంగా జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ, జిల్లా యువజన నాయి బ్రాహ్మణ జేఏసీ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మోగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు డీఆర్ఓ మోగిలి వెంకటేశ్వర్ల అధ్యక్షతన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 61వ జాతర మహోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించే మావుళ్లమ్మ జాతర మహోత్సవాలలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. షిఫ్ట్ల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే త్రాగునీరు, టాయిలెట్స్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ల ఏర్పాటు, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా వైరింగ్ ను తనిఖీ చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. ప్రసాదాలు, ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా ఆహార భద్రతా అధికారికి సూచించారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచారని, గత 60 సంవత్సరాలుగా మావుళ్లమ్మ అమ్మవారి జాతరను నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తేనే జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. భక్తులందరికీ మంచి దర్శనం కల్పించేందుకు అంతరాలయంలో వీఐపీలకు ప్రత్యేక పూజల పేరిట సామాన్య భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అందరికీ ఒకే విధమైన దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. జనవరి 13, 14, 15 తేదీల్లో ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలియజేశారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి భీమారావు మాట్లాడుతూ గత సంవత్సరం ఉత్సవాల్లో లోటుపాట్లను సమీక్షించుకుని అన్న సమారాధన జరిగే రోజున ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఏ సుబ్బారావు, ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్, భీమవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఈపీడీ సిఎల్ ఎస్ఈ రఘునాథ్ బాబు, రోడ్డు భవనాలు శాఖ ఎస్ఈ పివి రామరాజు, ఆహార భద్రతా తనిఖీ శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి శ్రీనివాస్, జిల్లా టూరిజం అధికారి వెంకట అప్పారావు, ఎస్పీ సిఐవి పుల్లారావు, డిపిఎంఓ డాక్టర్ ధనలక్ష్మి, తహసీల్దార్ రావి రాంబాబు, మావుళ్లమ్మ టెంపుల్ ప్రధానార్చకులు ఎం మల్లికార్జున శర్మ, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టి ఏడుకొండలు, ఆర్ గోవిందరావు, కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి ఒంటి మీద 100 కేజీల బంగారంతో వెలసిల్లుతున్న తల్లి మావుళ్లమ్మ తల్లి. ఆ తల్లికి నీరుల్లి కాయగూర వర్తక సంఘం వారు 33 రోజులు ఉత్సవాలు జరుపుతారు. ఈ 33 రోజుల ఉత్సవాల్లో వాళ్ళు జరపడానికి అన్ని శాఖల వారు సహకరించాలి. ఒక్క ఉత్సవ సంఘం వారు చేస్తేనే కార్యక్రమం అవ్వదు. అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేస్తేనే అది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ముందుగా దర్శనం యాక్చువల్గా నేను చెప్పేది ఏమిటంటే ఈ 13వ తారీఖు నుంచి ఈ 30 రోజులు కూడా విపరీతమైన క్లౌడ్ ఉన్నప్పుడు మీరు మంత్రపుష్పం ఇచ్చి కార్యక్రమాలు చేసి ఒక్కో భక్తుడికి 15 నిమిషాలు నుంచోబెట్టి అటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు.
ఏ భక్తులు వచ్చినా నిమిషంలో దర్శనం చేయించి పంపించేయాలి. అలా చేసినట్లయితే సామాన్యమైన భక్తులకు కూడా దర్శనం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటంటే సంక్రాంతి సందర్భంగా 13, 14, 15 తారీఖు 3 రోజులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తారు మన దేవాలయానికి. అప్పుడు అడిషనల్ కమిషనర్ ప్రత్యేక స్టాఫ్ని పెట్టి ఎక్స్ట్రా మనుషులు పెట్టి ఎక్కడికెక్కడికి దర్శనానికి ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే పోలీసు వారు మీది పెద్ద పాత్ర. మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే అక్కడ క్లౌడ్ ఏర్పడుతుంది. ఆ క్లౌడ్ ఏర్పడకుండా ఉండాలంటే మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందు నుంచే ప్లాన్ వేసుకుని ఏ రూట్ వంట వెళ్ళాలి, ఏ రూట్ వంట బయటికి రావాలి అనే ఆలోచన చేయటానికి ముందే ప్లాన్ చేసుకుని, ఎందుకంటే సంక్రాంతి సంబరాలు అనేది భీమవరం ఫేమస్ అయిపోయింది, రాష్ట్రంలోనే ఫేమస్ అయింది. దానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విపరీతంగా జనం వస్తున్నారు. ఆ క్లౌడ్ తట్టుకోవడానికి ముందు నుంచి ప్లాన్ వేసి వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, పార్కింగ్, క్యూలు ఎలా వెళ్ళాలి, విఐపీస్కి ఎలా క్యూ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందు నుంచి మీరు జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు పరిష్కరించడానికి ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసు వారు ప్రత్యేకమైన శానిటేషన్ ప్రతి నిమిషం కూడా ఒక్క కాగితం కూడా కింద ఉండకుండా ఉండే విధంగా శానిటేషన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అది మీ ప్రధాన సమస్య. రోడ్లు ప్రధాన సమస్య. ఆర్ఎంపీ వారికి సంబంధించిన రోడ్లు కూడా కొన్ని అమ్మవారి దేవస్థానానికి వచ్చే రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి ఈ దర్శనానికి వచ్చే భక్తులకి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా 3 జిల్లాల్లో కూడా అత్యంత వెలుగును పొందే తల్లి మావుళ్ళమ్మ దేవత. ఇటువంటి దేవత మన రాష్ట్రంలో కాదు, దేశంలో లేదు. ఎన్నో దేవత గుళ్ళు ఉన్నాయి, కానీ ఇలాంటి విగ్రహం కానీ ఇంత బంగారం అమ్మవారి మీద ఉండటం కానీ ఎక్కడా లేదు. ఒక్క మన భీమవరంలోనే ఉంది. అది మన అదృష్టం. మన అదృష్టం ఏంటంటే అధికారులు మీరు అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, మీ కోరికలు తీరుస్తుంది. అటువంటి తల్లి, ఆ తల్లి ఆశయాలు మనం నెరవేర్చుదాం. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ యొక్క శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతర సందర్భంగా తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి మంచి దర్శనాన్ని అందించడం, అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ అందరికీ కూడా అన్ని అవసరాలు కూడా సమకూర్చ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్ఎండ్బి, మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్య పాత్ర వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మంచి వచ్చే పబ్లిక్కి కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా దర్శనం చేయించేసి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఆ విధంగా కృషి అని చెప్పేసి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 14 వరకు శానిటైజర్ సంబంధించి ఆల్రెడీ మేము సపరేట్ స్టాఫ్ కూడా తీసుకుని పెడుతున్నాం. ఉదయం మార్నింగ్ నుండి రాత్రి 11 గంటల వరకు సేఫ్టీ సిస్టమ్ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి యూనిఫామ్స్, దాని బిల్స్ కూడా కొత్తగా పెట్టేసి ఎక్కడ ఏ చెత్త చెదరం లేకుండా చూసుకున్నాం. అలాగే వాటర్ కూడా ఎప్పుడు అవసరపట్టి అప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా ట్యాంకర్స్ ఎక్కువగా లాస్ట్ రోజులో అన్న సమాధాన రోజులు ఎక్కువ మంది కావాలన్నారు. మధ్యలో కూడా అవసరమైనటువంటి ఇస్తాము. అలాగే అక్కడ టాయిలెట్స్ వచ్చేసరికి సోలర్ కాంప్లెక్స్నే ఉంటుంది సార్. వాళ్ళ కాలేజ్ టాయిలెట్స్ వచ్చి అప్పుడు నీట్గా ఉంచాలి, పబ్లిక్ ఎక్కువ మంది వస్తుందని దానికి సంబంధించి కూడా ఈ 3 కూడా భక్తులు వచ్చినప్పుడు ఒకే టెంట్ వేసారు సార్. 75,000 మందికి
భోజన సదుపాయం ఒక దగ్గర ప్లేస్ అయితే చాలా సార్, ఒకటే టెంట్ వేయడం జరిగింది. అసలు లాస్ట్ టైం ఆల్ ఆఫీసర్స్ ఓన్లీ బందోబస్తు అమ్మవారు చేసింది, అమ్మవారి వల్లనే బయటపడ్డామని సిచ్యువేషన్ ఏర్పడ్డా సార్. అమ్మవారు సహాయం చేయకపోతే స్టాంప్ వేయడం ఖచ్చితంగా అయ్యేది అనే ఫీలింగ్ పోలీసు వారిలో అందరిలో కూడా వచ్చింది. అమ్మవారు బ్రతికించింది లేకపోతే స్టాంప్ వేడ్ అయిపోయింది సిచ్యువేషన్. ఈసారి మనం అందరం ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, బ్యారికేడ్స్ ఏ టైప్ బ్యారికేడ్స్ వేయాలి, ఐరన్ బ్యారికేడ్ వుడెన్ బ్యారికేడ్స్ వేసారు, సబ్సిడీ కాదు బ్యారికేడ్స్ లాగేశారు. ఒకే టైంలో మహిళలందరూ ఫ్లోటింగ్ హెవీగా రావడం జరిగింది. ఈ అమ్మవారికి మొత్తం ఈ రంగులు వేయించుకుని తిరిగి అమ్మవారి ప్రతిష్ఠించడం జరిగింది, అందంగా తీర్చడం జరిగింది. అలాగే లాస్ట్ 8 రోజులు అమ్మవారిని అష్టలక్ష్మిగా అలంకరించడం జరుగుతుంది. అలాగే మనకి దర్శన టికెట్లు లేవు, చాలా చోట్ల పండుగ టికెట్లు ఉంటే దర్శన టికెట్లు లేవు. ఈ ప్రసాదం అని కూడా ఇబ్బంది లేకుండా అదనంగా సిబ్బంది కాంట్రాక్టులకు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక క్యూలైన్లో పిల్లలకి పాలు అలాగే మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దేవస్థానంలో వైరింగ్ పనులు చేయించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ దీంట్లో పనుల వారు 11వ తారీఖు ప్రారంభోత్సవం ప్రారంభ రోజున ఈ గ్రామోత్సవాన్ని ఊరేగింపు నిర్వహిస్తారు. దానికి కొంచెం బందోబస్తు అవసరం అవుతుందండి. అలాగే ప్రధానంగా 14 ఆఖరి రోజు ఫెస్టివల్ ఆఖరి రోజు 2 ఫిబ్రవరి 14న అఖండాల సమారాధన నిర్వహిస్తారు. ఆ రోజు కూడా బందోబస్తు కానీ బ్యారికేడింగ్ కానీ బాగా అవసరం ఉంది. 12 సంవత్సరాలు కూడా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతూ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మా గవర్నీయులు రామయ్య ఆదేశాల ప్రకారంగా మేము కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం 33 రోజుల కార్యక్రమం సార్. 30 రోజుల కార్యక్రమం 3 రోజులు 2 రోజులు సెలవు లాస్ట్ 14వ తారీఖుని అమలు తప్పుతుంది. అలాగే ఇప్పుడు చెప్పిన అధికారులు సూచన ప్రతిదీ కూడా సూచన తప్పకుండా ఈ కార్యక్రమం మీ అందరి సహాయంతో ఘనంగా చేస్తామని కోరుకుంటున్నాను. మన ఊరి గ్రామదేవత చాలా విశిష్టమైనగా విరాజిస్తున్నారు అమ్మవారు. అమ్మవారికి ప్రతిరోజు కూడా మూలమంత్రంతో జపం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే నిత్య కైంకర్యాలు విధిగా జరుగుతూ ఉంటాయి ఆ చోట అమ్మ విరాజిల్లుతూ ఉంటారు. అమ్మవారితో పాటే ఆ ప్రాంతంతో కూడా విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఇంత విశిష్టమైన ఉంది. గంగిపాముల రంగనాయకుల జ్ఞాపకార్థం వారి కుమారుడు భాస్కర్ జ్యోతి దంపతులు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ శంకర్ నేత్రాలయ క్వాడ్రంట్ టెక్నాలజీస్ సహకారంతో జనవరి 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ మన అవయవాల్లో నేత్రాలు ప్రధానమైనవని, అటువంటి కంటి ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి గంగిపాముల భాస్కర్ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు కళ్లజోళ్లు మందులు అందించే కార్యక్రమం 8 రోజుల పాటు నిర్వహించడం ద్వారా కంటి లోపాలున్న ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపడమే అని, వీరికి సహకరిస్తున్న శంకర్ నేత్రాలయ వారికి గంగిపాముల భాస్కర్ జ్యోతి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. నిర్వాహకులు భాస్కర్ మాట్లాడుతూ భీమవరం పరిసర ప్రాంతాల్లోని కంటి ఇబ్బందులున్న వారికి ఈ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఐఓఎల్ లెన్స్ కంటి అద్దాలు మందులు ఉచితంగా అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదరాజు బాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, కోళ్ల నాగేశ్వరరావు, వానపల్లి సూర్యప్రకాష్ రావు, తన్నీరు మదన్ బాబు, దాసరి అవినాష్, జి రమేష్ బాబు, ఫిలిప్, కర్రి వేణు, కర్రి ప్రసాద్, వంగా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ గారి ఆధ్వర్యంలో మన భీమవరం పట్టణంలో మంచి కార్యక్రమం జరుగుతుంది. పేదవారికి ఉచిత కంటి చికిత్సా శిబిరం. పేదవారు కంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటిది రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ చేయించుకొని కళ్ళజోడ వేసి పంపిస్తారు. మరి ఈ భాస్కర్ గారు
ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టి మన వ్యవహారాలు పెట్టినందుకు వారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కంటి ఆపరేషన్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా అవసరం. అది అశ్రద్ధ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అది మొదటే గ్రహించి ఆపరేషన్ చేయించుకుంటే నూరేళ్ళు హాయిగా జీవించవచ్చు. దానికోసం అందరూ కూడా ఈ కంటి చికిత్స శిబిరాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. శంకర్ నేత్రాలయం అంటే భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నేత్రాలయం. వారి ఇక్కడికి వచ్చేటువంటి మన అదృష్టం. దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా వృద్ధులు వారు బయటికి వెళ్ళలేరు, వేరే చోటుకి వెళ్ళి డబ్బులు ఖర్చుపడి వైద్యం చేయించుకోలేరు. అటువంటి వారికి చక్కని అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన డిఎన్ఆర్ కాలేజ్ యజమాని వారికి, ఈ కార్యక్రమాన్ని చేస్తున్న భాస్కర్ గారికి, శంకర్ నేత్రాలయం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నా సొంత ఊళ్ళో స్టార్ట్ చేయాలని ఒక కోరిక అనమాట. సో అది నా గురించి. సో ఈ కార్యక్రమం నుంచి వస్తే బేసికల్గా మేము యూఎస్లో ఉంటాము, కానీ మా మనసు అది ఇక్కడ ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ రీసెర్చ్ చదువుతాము, ఇక్కడ పేపర్లే చదువుతాము, ఆన్లైన్ అన్ని చదువుతాము. ప్లస్ అంత కరెక్ట్ ఉంటాం. సో ఏదో అంటే ఇక్కడ ఏదో డొనేషన్ చేయాలి, పీపుల్ హెల్ప్ చేయాలి అనే మాకు వేరే ఆలోచన పెద్దగా ఉంటుంది. వర్క్ చేసుకుంటాము, ఫ్యామిలీ చూసుకుంటాము, సినిమాలు చూస్తాము, పార్టీస్ ఫాలో అవుతాము. ఇక్కడ ఏం హెల్ప్ చేయాలి, ఎంత డొనేషన్ చేయాలి, ఎవరు హెల్ప్ చేయాలి చేస్తాము. పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మేము 10 years నుంచి 20 years చేస్తూ ఉన్నాము. దీంతో పాటు అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ లోకల్ చేయకూడదండి. అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 20 లక్షల కిడ్స్ కి ఎవ్రీ డే మనం ఫీడ్ చేస్తాం అన్నమాట. దానికి ఆల్మోస్ట్ మేము సియాటల్ నుంచి ఎవ్రీ ఇయర్ 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి పంపుతాం అన్నమాట. ఇదేంటంటే ఆల్మోస్ట్ మనకి 500 to 1000 పీపుల్ వరకు కంటిన్యూస్ జరుగుతాయండి. ఆల్మోస్ట్ January 3rd నుంచి 7th 9th వరకు కంటిన్యూస్ జరుగుతాయి. దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే 6th నుంచి 10th వరకు వాళ్ళకి పరీక్ష ఆపరేషన్ కూడా చేస్తారు. ఎందుకంటే 2 పెద్ద బస్సులు వచ్చాయన్నమాట అండి. సో దాంట్లో ఆపరేషన్స్ అవుతాయి. ఇక్కడ ఆయన ఫాదర్ పేరు మీద, రంగనాయకులు గారి పేరు మీద వాళ్ళు ఈరోజు అవసరాన్ని గుర్తించి, ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా గుర్తించాలి, ఈ వయసులో కంటి చూపు చాలా అవసరం. ఏజ్ అయిన వాళ్ళకి సరిగ్గా కనపడక చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుని ఇబ్బంది వస్తారు. ఆ దెబ్బలు పెద్దగా అయ్యి ప్రాణానికి వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితి ఆర్థికంగా వెనకబడి ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే తక్కువ అని చెప్పినట్టు 5,000 రూపాయలు అవుతుంది మన శంకర్ నేత్రాలయంలో. పిల్లలందరినీ కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను, చేస్తారా? సమాజం చెప్పట్లేదు. మన న్యూ ఇయర్ విషెస్ అందరికీ పంపారా ఫోన్లో? పంపుకున్నారు ఫ్రెండ్స్కి? మరి అలాగే ఈ 2 days కూడా ఈ పాంప్లెట్ మనం ఫార్వర్డ్ చేయాలి ఫ్రెండ్స్కి అందరికీ. సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా అవసరమైన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ శంకర్ నేత్రాలయం ద్వారా కంగిపాముల భాస్కర్ గారు ఆ ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇక్కడ 3rd నుంచి 8th వరకు చేస్తానని మీరు ఫార్వర్డ్ చేస్తే మరింత మందికి తెలిసి వచ్చి ఫ్రీగా చేయించుకునే అవకాశం. ఈ వైద్య శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నారు. మన విద్యార్థులు అందరూ వారి తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఏ రకమైన కట్టు వైద్యము అవసరం ఉన్నా సరే ఇక్కడ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుచేత పిల్లలందరూ వారి యొక్క బంధువులు కానీ వాళ్ళు పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే అందరికీ తెలియపరిచి ఇక్కడికి ఈ కార్యక్రమానికి వైద్య శిబిరానికి వచ్చేలాగా ఉచితంగా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ పాల్గొవలసిందిగా కోరుకుంటూ సెలవు. మంచి కార్యక్రమం చేయటం అందరూ అలవాటు చేసుకోవాలి.
ఎందుకంటే మన ఎమ్మెల్యే అనుభవ్ గారు చంద్రబాబు గారు కూడా ఇలాంటి కార్యక్రమం చేయండి, మీ జిఎన్ఆర్ కాలేజీలో ఈ కార్యక్రమం పెట్టుకుంటారని చెప్పిన వెంటనే మా అధ్యక్షుడు నరసింహరాయని అలాగే వైస్ పాండే గారు చెప్పిన వెంటనే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలి, వెంటనే వారికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. దాని ప్రకారం చంద్రబాబు గారు అడిగిన పడి అదే కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతకు చెప్పారు శంకర్ నేత్రాలు సిబ్బంది. ఇది మంచి క్వాలిటీతో మేము చేస్తాము, పేదలు ఉపయోగించడం కాబట్టి మా విద్యార్థులు కూడా ఉపయోగపడుతుంది. పేదలు కూడా ఎవరైనా నియోజకులు మన ఎమ్మెల్యే గారు ఉంటారు, వాళ్ళందరూ ఉపయోగించుకుని కంటి వైద్య, కంటి వైద్య అందరికీ అవసరం ఎక్కువ మంది, కానీ దాన్ని అందరూ పట్టించడం అందరూ నేను ముందు మా ఎమ్మెల్యే గారితో నేను కూడా చేర్చుకుంటారంటే ఇది పేదలు పెట్టించరా నువ్వు చేర్చుకుంటే తింటారు చెప్పారు. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమాన్ని మన భాస్కర్ గారు పెట్టారు, ఎక్కడ అభిప్రాయం వచ్చి ఆయన కూడా సాఫ్ట్వేర్ గారు పేదలందరూ బాగా ఉపయోగించుకోండి. ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం భాస్కర్ గారు తమ ఊరి అయినటువంటి భీమవరంలో చాలా మంచి సర్వీస్ ఇవ్వడానికి ముందుగా రావడం నిజంగా భీమవరం వారి యొక్క అదృష్టంగా చెప్పుకోవాలి. శంకర్ నేత్రాలయ అంటే ఇండియాలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హాస్పిటల్. చాలా చోట్ల చాలా మంది ఐ ఆపరేషన్ చేయించుకుంటారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, కానీ మన భాస్కర్ గారు శంకర్ నేత్రాలయని భీమవరం తీసుకొచ్చి అందరికీ 30,000 ఖర్చుతో అయినటువంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నారంటే వారికి శంకర్ నేత్రాలయ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజల పక్షాన నిత్యం పోరాడే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. కాళ్ల మండలం పెదామిరం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి జిల్లా నలుమూలల నుండి సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీ పునఃనిర్మాణం, సోషల్ మీడియా కార్యకర్తల దాడులపై ప్రతిస్పందన, సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ప్రచారం చేయాలి, కార్యవర్గ విస్తరణ తదితర అంశాలు చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీను, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పాలకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దొడ్డ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు బందన పూర్ణచంద్రరావు, పార్టీ నాయకులు వేగేసిన జయరామకృష్ణరాజు, పీవీఆర్కే ఆంజనేయరాజు, పెన్మెత్సి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఎజెండా పార్టీ పునర్నిర్మాణం, అలాగే సోషల్ మీడియా కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రతిస్పందన, అలాగే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా సోషల్ మీడియాలో మరి పార్టీ యొక్క కార్యక్రమాలని ప్రచారం చేయాలి, కార్యవర్గాన్ని ఎలా విస్తరించాలన్న దాని మీద అంశాల మీద మరి ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించుకోవడం జరిగింది. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రేపటి నుంచి మరి ప్రజల పక్షాన జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మాకు ఎందుకనంటే ఈ రోజున చూస్తా ఉన్నాం, సోషల్ మీడియా మరి కార్యకర్తల మీద దాడులు కానీ, సోషల్ మీడియా గొంతు నొక్కేటువంటి కార్యాచరణ కానీ ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దీన్ని ఎదుర్కొంటూ ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను తీసుకువెళ్ళటంలో పూర్తి స్థాయిలో సోషల్ మీడియా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేయటం జరిగింది. అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారి తరపున పోరాటం చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి భవిష్యత్తు రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారా మా పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఈ సమావేశం దోహదపడుతుందని భావిస్తాం. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి సోషల్ మీడియా సైనికులు ఎవరైతే ఉన్నారో వారితోటి జిల్లా అధ్యక్షులు మరి ప్రసాదరాజు గారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏం చేస్తే మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తారన్నది వారే చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
సోషల్ మీడియా మీద ఏ విధమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారన్నది కూడా మన అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాస్తవానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన సోషల్ మీడియా సైనికులందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చట్లేదని ప్రజలది తీసుకెళ్తున్నారు. దాన్ని కూడా ఓర్చుకోలేక ఈరోజు కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా సైనికుల మీద మన సోషల్ మీడియా సైనికుల మీద కేసులు పెట్టడం అన్నది చాలా బాధాకరమైన విషయం రేపు రాబోయే రోజుల్లో. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అంతా ప్రజలకి మనం మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం ప్రజలకు మేలు చేయాలన్న కాన్సెప్ట్ తోటే ఆయన వెళ్ళటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనకు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాకి సంబంధించిన మన సైనికులందరూ కూడా పనిచేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి అటు సోషల్ మీడియా సభ్యులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కృషి చేసి మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఏర్పాటు కాబడిన జిల్లా అధ్యక్షులుగా పూర్ణ గారు ఎన్నిక కావడం జరిగింది. జిల్లాలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కింద స్థాయిలో కమిటీలను వేసుకోవడం, తర్వాత వారి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలన్న దాని గురించి చర్చించడం జరిగింది. మరి అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందో వారు ఎవరూ కూడా అయినప్పటికీ కూడా భయపడకుండా పార్టీ వెన్నంటి ఉండి పార్టీ కోసం కృషి చేయడానికి ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు చేయాల్సిన విధి విధానాలని పెద్దలంతా చెప్పడం జరిగింది. పార్టీ యొక్క కార్యక్రమాలని పార్టీ చేసే కార్యాచరణని ప్రజల ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క అబద్ధ వాగ్దానాలు ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టడంలో వారు ముఖ్య పాత్ర పోషించే విధంగా అందరూ దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని 6 నెలలుగా ఏ విధంగా సూపర్ 6 హామీలు ఇచ్చి వైఫల్యం చెంది ఏ విధంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద నాయకుల మీద అభిమానుల మీద అక్రమ కేసులు బనాయించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయనటువంటి క్రమంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో విస్తృత నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లాలని, అదేవిధంగా సోషల్ మీడియా సైనికులు ఒక స్ట్రక్చర్ని నియోజకవర్గం మండల గ్రామ స్థాయి బూత్ స్థాయి వరకు కూడా సోషల్ మీడియా బలోపేతాన్ని చేయడం కోసం దిశానిర్దేశం చేయబడింది. భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. విమర్శలతో కాదు విశ్లేషణతోనూ ఐక్యతతోనే అభివృద్ధి సాధిద్దామని నాయి బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాడికొండ నరసింహారావు అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ సెంటర్లోని అంబేద్కర్ భవన్లో జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు పట్నాల గణపతి, ఉపాధ్యక్షులు వడ్లాది కృష్ణ, మల్లువలస అప్పారావు, ప్రధాన కార్యదర్శి తుంపాల శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ యువజన అధ్యక్షులు కోడూరి రామకృష్ణ, ఉపాధ్యక్షులు మల్లువలస హరికృష్ణ, బడుమూరి వెంకట్, ప్రధాన కార్యదర్శి తాతపూడి శివగణేష్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నరసింహారావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు రాజకీయాల్లో రాణించారని, నాయి బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్న రాజకీయంగా అభివృద్ధి సాధించలేదని, ఐకమత్యంతోనే అభివృద్ధి సాధించగలమని అన్నారు. అధ్యక్షులు గణపతి, రామకృష్ణలు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ విద్వాంసులు, జాతీయ అవార్డు గ్రహీత పిప్పళ్ల ప్రసాద్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ యువజన జేఏసీ కన్వీనర్ కోర్నెపాటి నరేష్, పట్టణ అధ్యక్షులు మల్లువలస రఘుబాబు, చోడవరపు బంగారరావు తదితరులు పాల్గొన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ధన్వంతరి గురవే పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ మరియు యువజన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా,
స్వాతంత్రం సిద్ధించి 8 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా నాయీ బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాలలో నేటికి వెనకబడే ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నాయీ బ్రాహ్మణులను ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుంటున్నారు. అయితే అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు నాయీ బ్రాహ్మణులకు కొన్ని జీవోలు ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులకు ఒక ఫెడరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నిధులను కూడా శాంక్షన్ చేశారు. అయితే గత ప్రభుత్వంలో మాకు 1-2 సౌలభ్యాలు తప్ప మరి కార్పొరేషన్ స్థాయికి పెంచారు ఫెడరేషన్ని. పెంచారే తప్ప దానికి నిధులు విడుదల చేయడంలో వైఫల్యం చెందారు. ఈ రోజున బార్బర్ షాపులు మొత్తం కూడా ఉపాధి కోల్పోయి రోడ్డును పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. మరి నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్కు నిధులు కేటాయించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నాయీ బ్రాహ్మణుల్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. అనేక గ్రూపులు ఉన్నప్పటికీ కూడా నాయీ బ్రాహ్మణులు చేసి మరి ప్రజల పక్షాన, బాధితుల పక్షాన మరి అనేక పోరాటాలు ఇప్పటివరకు చేసింది. ఇక ముందు కూడా మరి నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం నాయీ బ్రాహ్మణులు చేసి యువజన విభాగం కూడా మరి అండగా ఉండి న్యాయ పోరాటాల్లో ముందుండి హక్కుల సాధన కోసం ఖచ్చితంగా ముందుకు నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా వెస్ట్ గోదావరికి సంబంధించి జేఏసీ ఒక కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి కానీ, మండల స్థాయి నుంచి కానీ, నియోజకవర్గ స్థాయి నుంచి కానీ నాయీ బ్రాహ్మణుడిగా గుర్తింపబడిన ప్రతి ఒక్క నాయీ బ్రాహ్మణుడు ఉద్యోగ సంఘాల్లో కానీ, అలాగే వృత్తిదారులు కానీ ప్రతి ఒక్కరిని ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈ నాయీ బ్రాహ్మణ జేఏసీ యువజన విభాగం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు తాడికొండ నరసింహరావు గారికి, పట్నాల గణపతి గారికి, మన యువజన విభాగం కొర్నే నరేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేమందరం కూడా ఈ జేఏసీని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన నాయీ బ్రాహ్మణుల్లో ఉన్న కొన్ని ఇబ్బందులు అన్నీ కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి అన్నీ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా నాయీ బ్రాహ్మణుల్లో చైతన్యం తేవాలని చెప్పి మేము అందరం తీర్మానం చేసుకుని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జేఏసీ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. అన్ని సంఘాలని అన్నింటినీ కలుపుకొని వెళ్ళి అందరికీ ప్రోత్సాహంగా ఉండి ఎవరైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలాగా నాయీ బ్రాహ్మణ జేఏసీ ఉంటుంది. హిందూ దేవాలయాలను పరిరక్షించుకునేందుకు జనవరి 5వ తేదీన రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ లో లక్షలాది మందితో నిర్వహించే హైందవ సంఘారావం భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క హిందువు తరలి రావాలంటూ విశ్వ హిందూ పరిషత్ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ చెట్లపల్లి జగన్మోహన్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సిద్ధించి 77 సంవత్సరాలు గడిచాయని, హిందూ దేవాలయాలను ధార్మిక సంస్థలు స్వయంగా నిర్వహణ చేసేందుకు ప్రభుత్వం విముక్తి కలిగించి చట్ట సవరణ చేయాలని, ఈ మహోద్యమానికి అందరూ నడుం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ అధ్యక్షులు మడిపల్లి శేఖర్, కోసన వీరరాఘవులు, మాధవ శర్మ, నోరి వెంకటేశ్వర్లు, ఎక్కల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో మనం చెప్పుకునేటటువంటి అంశం ఏమిటి అంటే, దేనికోసం ఇది ఏర్పాటు చేశామంటే, రేపు జనవరి 5వ తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలోని కేసరపల్లి దగ్గర హైందవ శంఖారావం అనేటటువంటి గొప్పదైనటువంటి బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం. దానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది తరలి వస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి 15 రైళ్ళు, వేలాది బస్సులు, వేలాది కార్లు, యువకులంతా కూడా మోటార్ సైకిళ్ళ మీద కూడా 300-400 కిలోమీటర్ల నుంచి ర్యాలీగా ఈ ఎంతో ఉత్సాహంతో, పెళ్ళుబుకిన ఉత్సాహంతో ఈ సభని హిందూ సమాజం జరుపుకుంటోంది. ఈ హిందూ సమాజం ఇంత ఉత్సాహంతో
ఈ రోజుని సభ రేపు 5వ తారీఖున సభ నిర్వహించుకోవడానికి ఏమిటి కారణం అని కనుక మనం ఆలోచించినట్లయితే హిందూ సమాజం ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తోంది. ఏమిటి? తమ దేవాలయాల్ని తాము నిర్వహించుకోవాలి అనేటటువంటిది మొదటి కాంక్ష. అంటే మమ దీక్ష హిందూ దేవాలయ రక్ష అనేటటువంటి నినాదంతో ఈ సభ నిర్వహించుకుంటున్నాం. హిందువులందరూ కూడా వేలాది మంది, అంటే మన దేశంలో సుమారు 80% హిందువులు ఉన్నారు, 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు దాటింది, కానీ హిందూ దేవాలయాల మీదకి హిందువులకు అధికారం లేదు. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితితో. ఎక్కడా ఉండదు ఇది. ఒక చర్చిలను అంటే వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, మసీదులు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, కానీ హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఎందుకు? ఎప్పటికీ హిందూ దేవాలయాలను ఎందుకు ప్రభుత్వం విడిచిపెట్టట్లేదు? వాళ్ళ అధీనంలో ఎందుకు ఉంచుకుంటోంది? పోనీ ఉంచుకున్నారు, కానీ జరుగుతున్నది ఏమిటి అని చూసినట్లయితే అంత అపచారం, ధర్మం పట్ల అపచారం, దైవం పట్ల అపచారం, అన్ని విధాలైనటువంటి విషయాల్లోనూ కూడా హిందూ మతేతరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాల్లో పనిచేస్తున్నారు, సిబ్బందిగా ఉంటున్నారు. అంటే హిందూ ధర్మం మీద అభిమానం లేని వాళ్ళు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ దేవాలయాల్లో పనిచేస్తున్నారు. హిందూ సమాజం చాలా దుఃఖితమైంది, సంయమనంతో ఉంది. ఈ హిందూ సమాజం కనుక తిరగబడినట్టయితే మొత్తం ఒక గొప్పదైనటువంటి విప్లవం వస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రభుత్వాలు వాళ్ళ చట్టాలను మార్చుకోండి. హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎల్లుండ అనగా జనవరి 5 ఆదివారం నాడు విజయవాడ దగ్గర కేసరిపల్లిలో హైందవ శంకారం మహాసభ జరుగుతున్నది. మరియు చక్కని వసతి కూడా ఉంది అక్కడ. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఇది తమ సొంతం, ఇది నేను అని ఐచ్ఛికంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఈ సభలో పాల్గొంటే ప్రభుత్వాలు గమనించి మన దేవాలయాల్ని మనకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరగడం మనకి గర్వకారణం. కాబట్టి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా హిందూ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం. రాబోయే కాలంలో విస్తృతమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ శంఖారావం చేయడంలో కారణం ఏంటయ్యా అంటే ఖచ్చితంగా హిందువుల యొక్క ఆలయాల్ని కేవలం హిందువులకు మాత్రమే పరిపాలన చేసుకునేటువంటి విధంగా స్వపరిపాలన చేసుకునే 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి స్వయం ప్రతిపత్తి లేకుండా తల వంచి రాజకీయ నాయకులకి తల వంచి బ్రతకవలసినటువంటి పరిస్థితి, రాజకీయ నేపథ్యము. అలాగే తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకోవాలంటే 3,000, 5,000, 8,000, 10,000 దాకా కూడా చెల్లించి దర్శనం చేసుకునేటువంటి దుర్భర పరిస్థితి హిందువులకు ఉన్నది. కాబట్టి హిందూ దేవాలయాల్ని ఈ విధమైనటువంటి దర్శనం చేసుకునేటువంటి ఆ విత్తంతో డబ్బులు ఖర్చు పెట్టి దర్శనం చేసుకునే దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించాలి అనేటువంటి ఆలోచనతో మన హిందూ దేవాలయాల్ని దైవాన్ని దర్శించుకునేటువంటి సందర్భం. ఈవేళ అయోధ్యరాములు రామలాల దర్శనం చేసుకుంటున్నారు. కొన్ని లక్షల మంది గంటల లోపల ₹1 కూడా వసూలు చేయకుండా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. కాశీక్షేత్రం ఉంది, బ్రహ్మాండంగా దర్శనం చేసుకుంటున్నారు. ₹1 దర్శనం కోసం ఇక్కడ ఆలోచించట్లా, దాని మీద యొక్క ప్రక్రియ లేదు. కానీ మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోయామో అని అర్థమవుతోంది. భీమవరం పట్టణానికి చెందిన సత్యం హోమియో కేర్ వైద్యులు చికం సత్య సంజీవ్ టైమ్స్ ఐకాన్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ 2024 అవార్డును అందుకోవడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సంజీవ్ కు అవార్డును అందించి ఎమ్మెల్యే అంజిబాబు వారిని సత్కరించారు. హోమియోపతిలో అనుసరిస్తున్న వైద్య విధానాలు, చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డు అందించారని, హోమియో ద్వారా రోగులకు మరిన్ని వైద్య సేవలను సమర్థంగా అందించేందుకు కృషి చేయాలని అన్నారు. డాక్టర్ సంజీవి గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ అవార్డు రావటం, టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు రావటం చాలా సంతోషకరం. వారు మన భీమవరంలో ప్రాక్టీస్ పెట్టిన కాంచి కూడా ఎంతోమందికి వైద్య సేవలు అందించి ఎంతోమందికి విముక్తి కలిగించారు రోగాల నుంచి. వారు ఈ రోజుని ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు రావటం అంటే అది మామూలు విషయం కాదు. అది రావటం మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. వారు మరింత సక్సెస్ అవ్వాలని, పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంజు, ఎండి హోమియో, డాక్టర్ సంజు హోమియో కేర్ అండి. సో నాకు రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన
ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ 2024లో హోమియోపతిక్ డాక్టర్ సంబంధించి స్టేట్లో నన్ను క్వెరీలో సెలెక్ట్ చేసి సో హెల్త్ ఐకాన్ అవార్డు ఇచ్చారండి. సో దాని గురించి మన ఎమ్మెల్యే అంజిబాబు గారు అంటే చాలా అభిమానం నాకు. సో అందుకని ఒకసారి ఆయన్ని మా హాస్పిటల్కి పిలిపించుకుని ఆయన చేత థ్యాంక్ యూ మీట్ కింద కేక్ కటింగ్కి ఇన్విటేషన్గా పిలిచారనమాట. సో ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో వైద్య సేవలు హోమియోపతికి సంబంధించి చేస్తూ ఎందరో అభిమానాన్ని పొందారు. వారు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి పురస్కారాన్ని స్వీకరించడం చాలా సంతోషం. మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మరి అంజిబాబు గారు ఎక్కడైనా సరే మంచి కార్యక్రమం విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ చాలా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ వచ్చేటటువంటి మహనీయులైన ఆయన మరి ఈ రోజున వారికి ఈ విధంగా పురస్కారం వచ్చిందని వారిని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు స్పిరిచువల్ వాకర్స్ తరఫున భీమవరం పెద్దల తరఫున తెలియజేస్తూ వారికి మరింత ఉన్నతిని పొందాలని సంజీవ్ గారిని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.